కోరపాడు నియోజకవర్గం, క్రోసూరు మండలం, అందుకూరు గ్రామం. హాయ్, నమస్తే. నా పేరు చిరుమామిళ్ళ సుబ్బారావు. ఈరోజు పెదకూరపాడు నియోజకవర్గం, క్రోసూరు మండలం, అందుకూరు విలేజ్ వచ్చామండి. జంగా చక్రపాణి గారి చేని దగ్గరకు వచ్చాం. ప్రజెంట్ బిబో సీడ్ వారి 6 రకం హైతి అనే వెరైటీ వేసారండి. ఈ మొక్కలేసి మినిమం 1 మంత్ అవుతుంది. పెద్ద ఆయన 40 రోజులు అవుతుంది. ఇప్పటికి 2 సార్లు మందు కట్టలు వాడారంట. ఇప్పుడు మనం హ్యూమిక్ పొటాష్ అనే దాన్ని ఈ ఎకరానికి మనం శాంపిల్ ఇస్తున్నాం. ప్రజెంట్ ఇప్పుడు పెడితే మినిమం 75 నుంచి 100 రోజుల దాకా. అంటే ఈ చేలో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడన్నా ఒక పిందే ఉంది. బాగా ఎకరాకి 25 నుంచి 30 క్వింటాల్ మిరగాయలు కాసి ఎక్కడన్నా ఒక కాయ పండే టైంలోనే ఫర్టిలైజర్ వాడాలి. అప్పటిదాకా ఒక కట్ట కూడా ఫర్టిలైజర్ వాడే పని లేదండి. ఒక్కసారి ఈ మొక్కలకి వెళ్ళి చూడండి. ఈ మొక్కలు చూపించా, మొక్కలు ఈ స్టేజీలో ఉన్నాయి. చక్రపాణి గారు, ఇప్పుడు మొక్కలేసి ఎన్ని రోజులు అవుతుందండి చక్రపాణి గారు? 40 రోజులు అవుతుంది. 40 రోజులు అవుతుంది. ఇప్పుడు మొక్కలు ఎట్లా ఉన్నాయి చక్రపాణి గారు? మొక్కలు బాగున్నాయి. మొక్కలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎక్కడన్నా ఒక్కటి మాత్రమే కొంచెం వైరస్ లాగా అటాక్ ఉంది. ఇప్పుడు ఈ హ్యూమిక్ పొటాష్ వాడినాక వేరు వ్యవస్థ మినిమం ఎటుబట్టిన 1 అడుగు ముందాం. అంత ఎక్కువ డెవలప్ అయింది. చెట్టు ఎదుగుదల బాగుంటుంది, ఎక్కువగా కాస్తుంది, మొక్క ఆరోగ్యంగా హెల్దీగా ఉంటుంది. ఈ చక్రపాణి గారికి ఇక్కడ ఎకరన్నర చేను ఉందండి. ఆ ఎకరన్నర చేలో మనం ఒక 90 సెంట్లకు మాత్రమే మనం శాంపిల్ ఇస్తున్నాం. ఇప్పుడు శాంపిల్ ఇచ్చినాక నెక్స్ట్ 15 డేస్ కంటే 15 రోజులకోసారి అట్లా విజిట్ చేస్తుంటాం. మందులు మాత్రం ఆయనకి నచ్చిన మందులే కొట్టవచ్చు. ఈ ఫర్టిలైజర్ మాత్రం మందు కట్టలు అనేది అసలు వాడాల్సిన పనే రాదు. నెక్స్ట్ 15 రోజుల్లో ఈ అందుకూరు అనే విలేజ్ వచ్చి ఈ జంగా చక్రపాణి గారి దగ్గరకు వచ్చి ఈ చేలో నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చేద్దామండి. ఓకేనా? ఓకే, డన్.